పుష్పలో శ్రీలీల సాంగ్ ఐటెం సాంగ్ను కూడా మాస్టర్ ఒక తనదైన పాటలో చెప్పారని చెప్పేసి దెబ్బలు పడతాయి చెయ్యేస్తాయి అని చెప్పేసి అన్నారు కదా. అది మంచి మంచి కాన్సెప్ట్. అది ఆయన ఐటెం సాంగ్ కూడా ఒక వెరైటీ తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఇప్పుడు ఆ సినిమాలో గొప్పతనం ఏంటంటే ఐటెం సాంగ్ అంటే గతంలో కూడా అంటారా దాంట్లో కూడా చిన్న మెసేజ్ ఉంది. మగవాళ్ళని గురించి మగవాళ్ళు ఎలా ఉంటారు అనేది అని చెప్పింది. కానీ దీంట్లో ఇంకా బాగా కిసు నుంచి దెబ్బలు పడతాయి అనేది ఒక నీతి. ఐటెం సాంగ్లో అల్లరి చిల్లర పాటగా ఉంటుంది. ఐటెం సాంగ్ అంటే డబుల్ మీనింగ్లు ఉంటాయి. అలా కాకుండా చక్కటి ఐటెం మంచి హంగామా సాంగ్లో ఒక నీతి వాక్యం, నీతి చెప్పడం చాలా కొత్త ప్రయోగం. అది మంచి ప్రయోగం, సుకుమార్ చేసిన మంచి ప్రయోగం. ఇది ఒక ఐటెం సాంగ్లో ఒక పాఠం, ఒక నీతి చెప్పడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ జోనల్ వేరు, ఈ జోనల్ వేరు. ఆ రెండు జోనల్ కలిపి చేయగలగడం చాలా గొప్ప, చాలా అసలు ఆ థాటే మంచి థాట్. ఆ థాట్ రావటమే ఆశ్చర్యం. హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్. ఆ థాట్ రావడం, దానికి తగినట్టు లిరికలు రాయించుకుంటాం, దానికి తగినట్టు తీయటం. హంగామా ఉంది, అల్లడం ఉంది, అంతా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం లిరికేట్ అవ్వటం ఒక చక్కటి నీతి. హ్యాట్స్ ఆఫ్ అది. ఆ సినిమా డైరెక్షన్లో కూడా సుకుమార్ గారు చాలా తనదైన వెరైటీ చూపించారన్నారు. అసలు సినిమా డైరెక్షన్లో చూపించిన వెరైటీ అంటే ఏమంటారు? సినిమా ఏం లేదు, బట్ స్క్రీన్ ప్లే. సినిమా డైరెక్షన్లో స్టార్ట్ టు ఫినిష్ ఎక్కడ తల ఇలా తిప్పనివ్వలేదు. ఎప్పుడే ఆడియన్స్ ఎప్పుడు కూడా ఏంటమ్మా అలా తల అలా తిప్పనిచ్చామంటే రిలాక్స్ అయిపోద్ది. ఆ తల అలా తిప్పనివ్వకుండా మనం లాగేసుకున్నాడు. అది డైరెక్షన్. అసలు మనం అబ్జర్వ్ చేసేసుకుని మనం మర్చిపోయి అక్కడ ఆ లోకంలోకి వెళ్ళిపోయాం, ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోయాం. అది డైరెక్షన్ ప్రతిబట్టి అక్కడే ఒక మైమ్ చేసాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయ్యి అలా స్టార్ట్ అయ్యగానే అలా మామూలుగా కూర్చొని రిలాక్స్గా చూసేవాడు కూడా ఫస్ట్ అలా లేచి అట్లా చూడటము, అలా చూపించేసి అంటే అలా నిలబెట్టేశాడు. అలాగ మైమ్లోకి తీసుకెళ్ళిపోయాడు అందరు మా ప్రేక్షకుల్ని. 3:30 గంటలు 3 గంటల 20 నిమిషాలు అదే మైమ్లో, అదే ఇంటర్వ్యూ అయినా కూడా జనాలు పరిగెడుతున్నారు. ఇంటర్వ్యూలో కానీ మళ్ళీ ఏదైనా మిస్ అవుతామని, అంటే అంత టెంపో తీసుకొచ్చాడు. అది స్క్రీన్ ప్లే డైరెక్షన్ గ్రేట్. అంటే ఒక మాస్క్ నచ్చడం ఓకే, కానీ ఒక ప్రొడ్యూసర్గా, ఒక సినిమా పర్సన్గా చెప్పాలంటే, ఇండస్ట్రీ పర్సన్గా చెప్పాలంటే అది ఇండస్ట్రీ వాళ్ళకి ఎలాంటి కిక్ ఇచ్చిందని అనుకోవచ్చు అంటారు? ఇండస్ట్రీకి సంతోషం, పెద్ద కిక్ కదమ్మా. బిజినెస్ ఇది పెరిగిపోయింది, జాగ్రఫీ పెరిగిపోయింది, బిజినెస్ ఒక క్యాన్వాస్ పెరిగిపోయింది. ఇవాళ 12,000 థియేటర్ అంటే రేపు మన తెలుగు సినిమా ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రభాస్ ఉన్నాడు తెలుగులో. ఒక ప్రభాస్ నేషనల్కి వెళ్ళిపోయాడు, ఇంటర్నేషనల్కి వెళ్ళాడు. నెక్స్ట్ వాడు ఇంటర్నేషనల్కి మనాడు వెళ్ళాడు. రేపు రామ్ చరణ్ కూడా రేపు ఆ సినిమా కొడితే ఊపు కొట్టిందంటే అది ఇలా మనకి ఇంటర్నేషనల్ లెవెల్కి హీరోలు వెళ్తాం అనే దానికి మార్గాలు ఇవన్నీ మార్గాలు. ఇప్పుడు అల్లు అర్జున్ కొట్టిన దెబ్బ ఇతరులకి ఆ దారిలో వెళ్ళొచ్చు కదా, ఆ దారి ఓపెన్ చేశారు. సో అందుకని ఇవాళ సుకుమార్ కానీ రాజమౌళి కానీ ఏం చేశారు, వాళ్ళు సినిమాలు తీయడం కూడా దారి ఓపెన్ చేశారు. ఈ పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ సినిమాలు తీయడానికి ఒక దారి ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ దారిలో మనాడు వచ్చాడు, ప్రభాస్ వచ్చాడు, నెక్స్ట్ ఈ మనాడు వచ్చాడు, రేపు ఇంకొకళ్ళు రావచ్చు. సో ఇండస్ట్రీకి సంతోషకరమైన విషయం. ఇలాంటి రేంజ్ పెరగటము, ఈ రేంజ్ తగినట్టు మనం ఎంతో ఇంగ్లీష్ సినిమాతో పోటీగా హాలీవుడ్ సినిమాతో పోటీ, ఒక్కోసారి హాలీవుడ్ సినిమాలను మించి తీసే అవకాశం మనకు ఉంది. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా రాబట్టగలిగే అవకాశం ఉంది. మంచి సినిమా అయితే కంటెంట్ బాగుంటే ఆ అవకాశం ఉంది. ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ హ్యాపీగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ.